హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 25వ అధ్యాయము 28వ వాక్యము. సామెతలు 25:28వ వాక్యాన్ని మనం చూద్దాం. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనసును అంచుకొనలేని వాడును అంతే. చాలు. స్తోత్రం. అందరూ శ్రద్ధగా వినాలి ప్రియులారా. దేవుని వాక్యము సెలవిస్తుంది ఇక్కడ, ప్రాకారము లేక పాడైన పురము ఎంతనో, అలాగనే తన మనస్సును అణుచుకోలేక కంట్రోల్ చేసుకోలేక ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు కూడా పాడైపోయిన పట్టణంతో సమానం అంటున్నాడు ఇక్కడ. హల్లెలూయా. ప్రాకారము అంటే ఏంటిది? ప్రాకారము పురానికి, ఇప్పుడు వెంకటపురం ఉంది, ఈ పురానికి ప్రాకారము అంటే గోడలు, కంపౌండ్. ప్రైజ్ లార్డ్. అది లేకపోతే ఆ పురము, ఆ పట్టణం అట పాడైపోతుందట ప్రియులారా. మన ఇంటికి కూడా ఏం చేస్తారో కాంపౌండ్ కట్టుకుంటారు, గేట్ పెట్టుకుంటారు. ఎందుకు? శత్రువు రాకుండా, దొంగలు రాకుండా, మనం లేనప్పుడు ఎవరో వచ్చి మనదున్నదంతా కూడా దోసుకొని పోకుండా, మన ఇంట్లో ఉన్న సామాను పాడు చేయకుండా, లేదా ఇంకా కొన్ని జంతువులు రాకుండా, ఇలాగా ప్రతి ఇంటికి ఏం చేస్తారు? ప్రాకారము అనగా కాంపౌండ్ కట్టుకుంటారు ప్రియులారా. హల్లెలూయా. అలాగనే ఎరికో పట్టణానికి కూడా ఎరికో గోడలు ఉన్నాయి. ఆ ఎరికోలోనికి ఎవరు శత్రువు, రాజులు ప్రవేశించకుండా ప్రాకారాలు ఆనాడు వారు నిర్మించారు. కనుక ప్రియులారా, ఈ సమయంలో ఒక క్రైస్తవ జీవితము లేదా క్రైస్తవుల యొక్క వారి మనస్సు వారు ఆధీనములో లేకపోతే, కంపౌండ్ లేని ఆ పురము, ప్రాకారము లేని పట్టణం ఎలాగైతే పాడైపోతుందో, ఒక క్రైస్తవ జీవితము కలిగి తన మనస్సుని, తన ఆలోచనని కంట్రోల్ చేసుకోలేకపోతే, అణుచుకోలేకపోతే, తనలో ఉన్న భావాలు కానీ, శరీర క్రియలు కానీ, శరీర ఆలోచనలు కానీ అవి వాక్యానుసారంగా అణుచుకోలేకపోతున్నట వారు కూడా పాడైపోయిన పట్టణం లాగా ఉంటారంట పిల్లరా. హల్లెలూయా. కనుక ఈ సామెతల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రాకారము లేని మనుషుల వలె, పట్టణం వలె మీరు ఉండకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. ఈ ప్రాకారం ఏం చేస్తుందంటే రక్షణ కల్పిస్తుంది. ఈ ప్రాకారం ఏం చేస్తుంది? ఇంటికి రక్షణ, పట్టణానికి రక్షణ కలిగిస్తుంది. అలాగనే ఎవరైతే తన మనస్సుని నియంత్రించుకుంటారో, తన కోరికలను చంపుకుంటారో, తన ఆలోచనలు సరైన విధముగా మలుచుకుంటారో వారట ఏదట ఒక ప్రాకారమున్న పట్టణం లాగా ఉంటారంట ప్రియులారా. హల్లెలూయా. ప్రాకారం లేని పట్టణం ఏమైపోతుంది? పాడైపోతుంది. ప్రాకారం లేకపోతే రాజులు, శత్రు రాజులు దండెత్తి వస్తారు, ఉన్నదంతా కూడా దోసుకొని పోతారు ప్రియులారా. హల్లెలూయా. అలాగనే మన మనస్సుని గనక అణుచుకోలేకపోతే మనం ఏమవుతామట? పాపంలో పడిపోతామట. అపవాది మనల్ని ఏలుతుందట. అపవాది మన హృదయంలోనికి వస్తుందంట. అప్పుడు మనకు కోపము, ఇంకా ఏమొస్తుంది? పగలు, ప్రతీకారాలు, ఇవన్నీ కూడా మన హృదయాన్ని శరీరాశలతో ఏలుతాయంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కనుక క్రైస్తవ బిడ్డలకి కావాల్సింది ఏంటంటే తమ మనస్సుని తమ ఆధీనములో ఉంచుకోవాలి. వారు దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడు ఆ మనస్సు వారికి ఏం చేస్తుందట? రక్షణ కలిగిస్తుంది. స్వీయ నియంత్రణ, సొంతగా వారికి వచ్చిన ఆలోచనలు వారు నియంత్రించుకున్నప్పుడు వారి యొక్క జీవితాన్ని వారు రక్షించుకునేవారు అవుతారు ప్రియులారా.
ప్రైజ్ లార్డ్. యేసు ప్రభు ఇచ్చే రక్షణ వేరు, తమను తాము రక్షించుకోవడం వేరు ప్రియులారా. మాటల ద్వారా, చూపుల ద్వారా, ప్రవర్తన ద్వారా, నడక ద్వారా, దేవుని సన్నిధిలో నేర్చుకోవడం ద్వారా ఇలాగ మంచి మనసు కలిగి ఉన్నప్పుడట మన జీవితము సంతోషముగా ఆనందంగా సాగుతుందంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మనసు అదుపు చేసుకుని వారిలో కనిపించేవి ఏంటంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు, కోపం ఎక్కువగా ఉంటుంది వారికి, వారు పాపం చేయడానికి సిద్ధపడతారు. ప్రైజ్ లార్డ్. తప్పు చేయడానికి వారు సిద్ధపడతారు. అలాగనే భావాలను అదుపులో ఉంచుకోరు, వారు అసూయపడతారు, భయపడిన వారుగా ఉంటారు. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఎవరు? ధనవంతులు కాదు, తమ మనస్సుని కంట్రోల్ చేసుకొని వారు. ప్రైజ్ లార్డ్. కొన్నిసార్లు దేవుని సన్నిధిలో కూడా కోప్పడుతూ ఉంటారు. అంటే ఏంటంటే వారికి దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో అలాంటి మనస్సు వారికి లేదన్నట్లుగా. ప్రైజ్ లార్డ్. కొందరు దేవుని సన్నిధికి ఇష్టానుసారంగా వస్తారు, కానీ ఏ మనస్సు కలిగి ఉండాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలోనికి రావాలి అనే జ్ఞానం కూడా కొంతమందికి ఉండదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంటే మనస్సు అనగా ఆత్మ, దేవుని ఆత్మ కలిగిన వారు ఏం చేస్తారట, ఆత్మ చేతనే వారు నడిపించబడతారు. అప్పుడు వారు కంట్రోల్లో ఉంటారు. మాటలో కంట్రోల్, నడకలో కంట్రోల్, చూపుల్లో కంట్రోల్ ఉంటుంది, వారికి చేతుల్లో కంట్రోల్ ఉంటుంది. సమస్తము వారి ఆధీనములో అనగా ఆత్మ ఆధీనములో ఉంటారు ఆత్మ కలిగిన వారు. ఆత్మ లేని వారు ఏం చేస్తారు, ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తారు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఈ ప్రాకారం లేని పట్టణానికి ఎలాగుంటుంది, అది శత్రువులకు తెరిచిన ద్వారముగా ఉంటుంది. ఎవరైనా దానిలోనికి పరిగెత్తి ఆ పట్టణాన్ని అంతా కూడా దోసుకొని వెళ్తారు. అలాగనే మనస్సు ఆధీనంలోని వ్యక్తి కూడా ఎలాగుంటాడంటే తెరిచిన హృదయం గలవాణిగా ఉంటాడు. తన మనస్సు మీద, తన ఆలోచనల మీద ఎలాంటి ఆధిపత్యం అతనికి ఉండదు. అప్పుడు సాతానికి వాడు దాసోహం అయిపోతాడు, పాపానికి దాసోహం అయిపోతాడు. చిన్న చిన్న సమస్యలకు కూడా పెద్దగా స్పందిస్తాడు, అరుస్తారు. క్రమశిక్షణ లేని జీవితం కలిగి ఉంటారు వారు. హల్లెలూయా. ఇవన్నీ ఎవరికి అవసరం అంటే మెయిన్గా క్రైస్తవ బిడ్డలకు అవసరం అండి. లోకంలో ఉన్న వారికి అవసరం లేదు. మనం లోకం నుంచి వేరైనాము కనుక మన అదుపు చేసుకోవాలి. మన ఆలోచనలు, మన తలంపులు, మన కోరికలు అన్నిటిని కూడా ఏం చేయాలి, మనము అదుపులో ఉంచుకోవాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇవన్నీ ఎలాగ కలుగుతాయంటే దేవుని ఆత్మను సంపూర్ణముగా పొందిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే తమ ఆలోచనలన్నీ కూడా తమ కంట్రోల్లో ఉంచుకుంటారు. ప్రైజ్ లార్డ్. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యములో ఉన్నట్లుగా అక్కడ ఆత్మ ఫలములు ఉన్నాయి. దేవుని ఆత్మ కలిగిన వారు ఎలాగ ఉంటారంటే వారు తమ ఆలోచనలన్నిటిని కూడా వారు వాటి మీద అధికారము కలిగి ఉంటారు ప్రియులారా. ఆత్మ ఫలములు ఏమనగా అక్కడ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఎవరు కలిగి ఉంటారంటే ప్రభునందు ఆత్మ కలిగిన వారు ఇవన్నీ కలిగి ఉంటారు. వీటి మీద వారికి కంట్రోల్ ఉంటుంది, ఆధిపత్యం ఉంటుంది. ఆత్మఫలములు ఫలించాలనేది ఎందుకనంటే అందుకే కోపాన్ని కంట్రోల్ చేస్తుంది ఆత్మఫలము. మంచి మార్గములు నడిపిస్తుంది. బూతులు కానీ చెడ్డ మాటలు కానీ నోట్లో నుంచి రావు ప్రియులారా. త్వరగా కోపపడరు. ప్రైజ్ లార్డ్. మనసులో అపకారం ఉంచుకోరు, పగలు ప్రతీకారాలు సాధించరు. ప్రైజ్ లార్డ్. ఇవన్నీ ఎవరికి కావాలి? మందికి కాదు, మనకే, క్రైస్తవ విశ్వాసులకే. మన మనస్సుని ఎవరైతే అనగా మన మనస్సులను మనం ఎప్పుడైతే మనము స్వాధీనపరుచుకుంటామో అప్పుడు మనము జయించే వారిగా ఉంటాం ప్రియులారా. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే తన ఆత్మ, తన మనస్సుని జయిస్తాడో అతని వంటి బలవంతుడి లోకంలో ఇంకెవ్వరు కూడా లేరు. శరీర బలము కంటే ఆత్మ బలము
మనస్సు కలిగిన వారు, మనసుని ఆధీనంలో ఉంచుకున్న వారు చాలా గొప్పవారుగా ఉంటారంట ప్రియులారా. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధి బలము కంటే, ఇక్కడ ఆ శరీర బలము కంటే బుద్ధి బలము, ఆత్మ బలము చాలా శ్రేష్టమైనది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అందుకనే ఇక్కడ సమూయేలు ఈ సామెతల గ్రంథంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీరు ఎలాగా ఉన్నారు ఈ సమయంలో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ప్రాకారము లేని పురముగా మీరు ఉంటున్నారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. మీ మనస్సుని స్వాధీనములు ఆధీనములు లేని పరిస్థితులలో మీరు ఉన్నారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా. ఎలాగ మన ఆలోచనలు కాపాడబడతాయి, ఎలాగ మన తలంపులు కాపాడబడతాయంటే దేవుని వాక్యమే మనకు ప్రాకారముగా ఉంటుంది ప్రియులారా. దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మనం ఎరిగినప్పుడు, హృదయపూర్వకంగా దాన్ని గైకొన్నప్పుడు దేవుని వాక్యమట మన ఆలోచనలకి, మన తలంపులకి అది కావలి ఉంటుంది. దేవుని జ్ఞానం మనకు కావలి ఉంటుంది, వాక్యం మనకు కావలి ఉంటుంది ప్రియులారా. మన తలంపులు, మన ఆలోచనలు చెదిరిపోకుండా దేవుని వాక్యం మనకు సహాయపడుతుంది. దేవుని వాక్యముతోనే మనము బలమైన ఆత్మీయమైన జీవితాన్ని మనము జీవించగలమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైనా దేవుని వాక్యము ద్వారానే మన ఆలోచనలన్నీ కూడా కాపాడబడతాయి. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యము మనకు సహాయం చేస్తుంది. ఇంకొకటి, ప్రార్థన ద్వారా మన మనస్సుకి ఏమొస్తుందట, బంధం వేస్తుందట ప్రియులారా. ఎవరైతే వాక్య జీవితం కలిగి ఉంటారో, ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, అప్పుడు ఎలాగుంటుంది, మన ఈ ప్రార్థన మన మనస్సుకి ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన జీవితం లేకపోతే మనము ఏం చేస్తామట, మన మనస్సు ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. మన ఆలోచనలు ఎక్కడికెక్కడికో పరిగెత్తుతూ ఉంటాయి. ప్రార్థన మన ఆలోచనలన్నీ కూడా కట్టడి చేస్తుంది. ప్రైజ్ లార్డ్. ప్రార్థన కలిగి ఉండాలి, వాక్య జీవితం కలిగి ఉన్నప్పుడట మన ఆలోచనలన్నీ కూడా సరైన విధముగా ఉంటాయంట ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఒకసారి మీరు గమనించుకోండి, ఎన్నిసార్లు మీరు అదుపు తప్పి మాట్లాడారో, ఎన్నిసార్లు మీ మనసు అదుపు తప్పి మీ ఇష్టానుసారమైన కార్యాలు మీరు చేశారో, ఎన్నిసార్లు చేయలేసింది, ఎన్నిసార్లు కాళ్ళు లేచాయి, ఎన్నిసార్లు నోరు లేచింది పరుల మీదకి, ఎన్నిసార్లు పాపపు ఆలోచనలు చేసి ఉన్నారో. ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది, మీరు ప్రాకారము లేని పట్టణముగా ఉండకూడదని దేవుడి సమయములో మనల్ని కోరుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. కనుక నీవు నేను ఒక దిట్టమైన శత్రువు అపవాది రాని ఒక ప్రాకారము మనము మన చుట్టూ ఏర్పరచుకుందుముగాక. హల్లెలూయా. అది ఎలాగ ఏర్పాటు చేసుకోవాలంటే, ప్రతి దినము వాక్యము చదవడము ద్వారా, ధ్యానించడము ద్వారా ఒక బలమైన ప్రాకారము, ఒక కంచె ప్రభు వేస్తాడు ప్రియులారా. హల్లెలూయా. యోబు ప్రతిదినము ప్రార్థించడము ద్వారా ఆయన ఒక కంచె, ఒక ప్రాకారం వేసుకున్నట్లుగా మనం చూస్తాం ప్రియులారా. అపవాది అతన్ని ఆ దగ్గరికి వెళ్ళాలని, అతన్ని నాశనం చేయాలన్నప్పుడు ఆ అపవాదిగాడు యెహోవా యొక్క పర్మిషన్ తీసుకున్నాడు, అక్కడ అనుమతి తీసుకున్నాడు. నువ్వు కంచె వేసావు కదా, నేను ఎలాగా వెళ్ళాలి? ప్రైజ్ లార్డ్. దేవుని మీద విశ్వాసము, వాక్యము ద్వారానే మన చుట్టూ ఒక అదృశ్యమైన ప్రాకారమును వేసుకొందుము గాక. హల్లెలూయా. ప్రాకారం ఉంటే నువ్వు రక్షించబడతావు. ప్రాకారం ఉంటే నీ ఆత్మీయ జీవితం అంతా కూడా ఆశీర్వదించబడుతుంది. నీ కుటుంబము చెల్లాచెదరు కాదు, కానీ నువ్వు దేవుని సంరక్షణలో ఉంటావు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. అందుకే నీకు కావాలి, దేవుని వాక్యాన్ని ప్రతి దినం మనం చదువుతూ ఉండాలి. దేవుని వాక్యం ప్రతి దినం మనం వింటూ ఉండాలి. ప్రతి దినము మనము దాన్ని ధ్యానిస్తూ ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. వాక్యం విన్నప్పుడు ఏమవుతుందంటే, నీకు కోపము రాదు, నువ్వు స్వీయ నియంత్రణలో ఉంటావు. నువ్వు భక్తుడవని, నువ్వు వాక్యం చదువుతున్నావని, నీ నోట ప్రార్థన చేస్తున్నావని ఒక భయము నీలో ఉండాలి.
ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నీకు కోపం రాదు. ప్రైజ్ ది లార్డ్. తర్వాత ఇంకేమి, మనము ఆతృతగా తొందరపడి నిర్ణయాలు మనం ఎవరు? వాక్యం విన్నవారు, మనసు కంట్రోల్లో ఉంచుకున్నవారు. హల్లెలూయా. త్వరగా నిర్ణయాలు తీసుకోరు. ఉట్టిగానే ఏమంటారు దాన్ని, ఎగిసి పడరు, ఉట్టిగానే తొందరపడరు. వారు ఎలాగుంటారంట? పరిశుద్ధాత్మకు లోబడిన వారుగా ఉంటారంట. ఆత్మ చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా వారు ఏం చేస్తారంట? అలాంటి వారు నడుచుకుంటారంట. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం వింటున్నప్పుడు మనం అందరం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నేను అంతవరకు నా మనస్సుని దేవుని కార్యాలకై, దేవునికి సాక్షిగా నిలబడడానికి, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఎంతవరకు నా మనస్సును నేను సర్ది చెప్పుకుంటున్నాను, నా మనసుని ఎంతవరకు నేను క్రమపరుచుకుంటున్నాను, నా మనసుని ఎంతవరకు నేను సిద్ధం చేసుకుంటున్నాను, నాలో వచ్చిన శరీరాశలు కానీ, లోకాశలు కానీ, జీవడంబము కానీ, నేత్రాశ కానీ, ఇలాగా ఏవైతే ఉన్నాయో వాటిని ఎంతవరకు నేను కంట్రోల్ చేసుకుని దేవుని కోసం నేను వాడబడుతున్నానో ఒకసారి సమయం అందు మనం ఆలోచన చేసేవారం అంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. ప్రాకారము లేని పట్టణం ఏం చేస్తుందట? నశించిపోతుందట. ప్రియులారా, తన మనస్సుని అనుసుకొని వారి జీవితం అంతా కూడా విరిగిపోయిన స్థితి ఉంటుందట, గలిబిలైన స్థితి ఉంటుందట. ప్రియులారా, హల్లెలూయా. కనుక మన మనస్సు మన స్వాధీనములో ఉండాలి. మీరు అంటారు కదా, అయ్యో ఏదో తొందరపడి మాట్లాడాను, నా మనస్సు మంచిగా లేదు, నా ఆలోచన సరిగా లేక అలాగా మాట్లాడని అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కానీ అలాగా తొందరపాటు ఉండకూడదంటే దేవుని సన్నిధిలో సంపూర్ణమైన ఒక నిశ్చయత, ఒక నిర్ణయము మనం తీసుకునే వారిగా ఉండాలి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనసులో తన మనసుని కంట్రోల్లో ఉంచుకున్న వారికి ఏముంటుంది? కోపము రాదు. హల్లెలూయా. వారు మాటలు ఇష్టానుసారంగా మాట్లాడరు, వారు లోబడతారు, వారు దేవుని వాక్యానుసారంగా జీవిస్తారు. ప్రియులారా, వాళ్ళు ఎలాగ ఉంటారంటే వాక్యముతో, ప్రార్థనతో, ఆత్మ బలముతో ఆ మనస్సు కలిగి వారు ఏం చేస్తారట? మాటలు మాట్లాడుతూ ఉంటారట. అలాంటి జీవితమే వారిని రక్షిస్తుందట. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మన మనస్సుని, మన కోపాన్ని, మన కోరికలను, మన మాటలను మనము నియంత్రించుకోవాలి. ఎందరో వ్యక్తులు పరిశుద్ధ గ్రంథములో దేవునితో కొంతకాలం నడిచి వారి మనస్సుని అదుపులో ఉంచుకోలేక, శరీర కోరికలను అదుపులో ఉంచుకోలేక వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు పరిశుద్ధ గ్రంథములో మనకు కనబడతారు. పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. సంసోన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము మొదట్లో ఆ అధ్యాయం అంతా మనం చూసినప్పుడు సంసోను గురించి వివరించబడింది. ప్రియులారా, ఆయన ఎలాంటి వాడు? బలవంతుడండి. ఆయన శక్తివంతుడై ఉన్నాడు. ఆయన బలముతో ఆ శత్రువులను జయించిన వాడు, కొంతకాలము దేవుని ప్రజలకు న్యాయము చేసిన వాడై ఉన్నాడు. కానీ కొన్ని సమయాలలో తన శరీర కోరికలను కానీ, తన మనస్సుని కానీ అదుపులో చేసుకోలేక శత్రువుల వశమై ఆయన నశించిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా సంసోన్ అండి, ఆయన బలవంతుడు, అనేక మందిని ఆయన జయించాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేనంతగా బలహీనుడైపోయినాడండి. ప్రైజ్ ది లార్డ్. ఆయన అనేకులకు బలవంతుడిగా కనబడుతున్నాడు, అనేకులకి న్యాయాన్ని చేకూర్చాడు, శత్రువు నుంచి, ఫిలిస్తీన్ల నుంచి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాడు. కానీ ఒకానొక సమయంలో తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేనంతగా బలహీనుడైపోయి శత్రువులకు అప్పగించుకున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగున్నావు? సంసోన్ లాగా ఉన్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. ఆయన బలవంతుడే, కానీ మానసికంగా ఆయన బలహీనుడైపోయినాడు. ఒక స్త్రీ వ్యామోహంలో పడి, ఆ వ్యభిచార క్రియలలో పడి ఆయన ఏం చేశాడు? బలహీనుడైపోయినాడు. తన మనస్సు తన ఆధీనంలోకి లేక ఆయన శత్రువుల పాలైనట్లుగా మనం చూస్తాం. ప్రియులారా,
ప్రైజ్ లార్డ్. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. హల్లెలూయా. ప్రాకారము లేని పట్టణం ఎలాగైతే పాడైపోతుందో, హల్లెలూయా, శత్రువుకి దాహసోహం అయిపోతుందో, అలాగనే తన మనస్సుని కంట్రోల్ చేసుకునేవాడు తన జీవితాన్ని పాడు చేసుకునేవాడు అంటున్నాడు, తన జీవితాన్ని నాశనం చేసుకునేవాడు అంటున్నాడు అనే విషయాన్ని ఈ సమయమందు మనము గ్రహించుదుముగాక. హల్లెలూయా. తల్లిదండ్రులు ఎంతగానో ఈ సంసోనికి చెప్పారు, ఫిలిష్తీయుల సాంగత్యము కానీ స్త్రీ సాంగత్యం కానీ నీకు ఉండకూడదని చెప్పినా ఆయన ఏం చేశాడు? దెలీలి అనే ఒక స్త్రీతో ఆయన సంబంధం పెట్టుకున్నట్లుగా, వ్యభిచారము జరిగించినట్లుగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇలాంటి క్రియలు ఏమైపోయినాయి? ఆయనను శత్రువుకి అప్పగించాయి. ప్రియులారా, ప్రాకారము లేని పట్టణం పాడైపోయినట్లుగా ఎంత బలముగా ఉన్నప్పటికీ, ఈ సంసోను ఎంత బలము కలిగినప్పటికీ ఆయన ఏమైపోయినాడట? బలహీనుడైపోయినాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక నీవు నేను మన మనస్సుని, మన ఆలోచనలన్నీ కూడా నియంత్రించుకుందుముగాక. ఒక వ్యక్తి ఎప్పుడు పడిపోతాడో, ఎప్పుడు ఒక వ్యక్తి తన జీవితాన్ని కోల్పోతాడో, ఎప్పుడు తన జీవితాన్ని అంతా కూడా నాశనం చేసుకున్న పరిస్థితిలో ఉంటుందంటే తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేనప్పుడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అందుకనే నువ్వు తొందరపడకూడదు, తొందరపడి నిర్ణయాలు నువ్వు తీసుకునకూడదు, ఆచితూచి ఆలోచన చేయాలి. హల్లెలూయా. శరీరాన్ని ఏం చేసుకోవాలి? మనం నలగొట్టుకోవాలి. దేవుని బిడ్డలము కనుక అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను తప్పిపోతానేమోనని మీకు వాక్యం బోధించి మిమ్మల్ని సరిచేసి మీకు బుద్ధి చెప్పి జ్ఞానాన్ని ఇచ్చి, నేను కూడా శరీరంలో ఒకవేళ పడిపోతానేమో అని ప్రతి దినము నన్ను నేను ఏం చేస్తున్నాను? నేను నలగొట్టుకుంటున్నాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ఎలాంటి వారు కావాలి? నలుగగొట్టబడిన హృదయం గల వారు కావాలి. తన మనస్సుని, తన ఆలోచనని తన స్వాధీనంలో ఉంచుకునే వారు కావాలి. ప్రియులారా, హల్లెలూయా. హల్లెలూయా. నీ మీద అభిషేకం ఉన్న, ఆత్మ నింపుదల ఉన్న, ఒకవేళ నువ్వు శరీర ఆలోచనలు లేదా నీ మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోతే నీ జీవితం అంతా కూడా చినిగిపోయిన పుస్తకములాగా ఉంటుంది, చెదలు పట్టిన పుస్తకములాగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సంసోను పరిస్థితి అదే. ప్రియులారా, ఆయన శరీర ఆ కోరికలను ఆయన నియంత్రించుకోలేక ఆయన పతనమైన జీవితం కలిగిన వాడిగా ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇంకొక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏశావును మీరు జ్ఞాపకం చేసుకునండి. యాకోబు అన్న. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఏమైపోయినాడండి? మరి ఆయన జీవితము, ఆయన ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో ఆయన ఉన్నాడు. ప్రియులారా, క్షణిక ఆవేశంలో శరీరాశలను చంపుకోలేక, ఆకలి బాధకు ఓర్చుకోలేక తమ్ముడి దగ్గర తన జ్యేష్ఠత్వాన్ని తొందరపడి ఒప్పేసుకున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అందుకు చంచలమైన మనస్సు, కొందరి మనసు సరిగా ఉండదు. గంటకి కొన్ని మనసులు మారేవారు ఉన్నారు, వారానికో తీరుగా ఉండేవారు ఉన్నారు, నెలకో తీరుగా ఉండేవారు ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కానీ అలాగా ఉండకూడదు పిల్లరా. ఈయన ఏం చేశాడు? ఏశావు తొందరపడి తన భవిష్యత్తును అంతా కూడా నాశనం చేసుకున్నాడు. ఒక్క పూట కూటి కొరకు, చిక్కుడుగాయల వంట కోసము తన తమ్ముడైన యాకోబు వంట చేస్తూ ఉంటే ఆకలి బాధ భరించలేక తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించి అతనికి ఒక్క పూట ఆ కూటి కోసము అమ్మేసుకున్నాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. బ్రతకలేరా? ఒక పూట తింటే, ఒక పూట తినకపోతే, ఉపవాసం ఉంటే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉండాలి. దేవుని సన్నిధిలో మన శరీరాలు నలగొట్టుకోవాలి. అప్పుడే మనం అద్భుతాలు, ఆశ్చర్యాలు దేవుని దగ్గర నుంచి మనం చూడగలము, పొందగలం. ప్రియులారా, హల్లెలూయా. మన మనస్సులు మన ఆధీనంలో ఉన్నాయా? లోకం చెప్పినట్టు వింటున్నారా?
లోకం చెప్పినట్టే ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎవరున్నారు, ఎవరు లోకస్తులు, ఎవరు దేవుని బిడ్డలు, దేనికి మనము ప్రయారిటీ ఇస్తూ ఉన్నాము ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. లోకం వేరు, మనం వేరు. లోక పోకట్లో మనం ఉండకూడదు. లోకంలో ఆ మర్యాద ప్రకారంగా, ఆచార ప్రకారంగా జరిగించి మళ్ళీ ఏం చేయాలి? దేవుని పాద సన్నిధికి మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. లోకం పట్ల ఉన్న మన బాధ్యత, దాన్ని మనం నెరవేర్చి మళ్ళీ దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని ఎదుట నీ బాధ్యతను, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, కానీ లోక కార్యాలలో మునిగిపోవడానికి కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈయన ఏం చేశాడు? ఒక పూట బుక్కెడు అన్నము కోసం ఆశపడ్డాడు. ఈరోజు డబ్బు కోసం ఆశపడేవారు లేరా? డబ్బు కోసము దేవుని సన్నిధిని విడిచిపెట్టేవారు లేరా? డబ్బు కోసము ప్రార్థన మానేవారు లేరా? లోకము కోసము ఆ మందిరానికి రాకుండా ఉన్నవారు లేరా? ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కానీ నీ మనస్సుని ప్రభు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు ఎలాగా ఉంటున్నావు, దేవుని కోసము నువ్వు ఎలాగ ఆరాటపడుతున్నావో దాన్ని ప్రభు చూసేవాడు అంటున్నాడు. ప్రియులారా, ఈ ఏశావు తన శరీర కోరికలను ఆయన అణుచుకోలేక శాశ్వతమైన ఆశీర్వాదాలు ఆయన కోల్పోయినాడు. ఏశావు నుంచి యాకోబుకి ఏమైపోయినాయండి? ఆశీర్వాదాలు వచ్చేసాయి. ప్రియులారా, హల్లెలూయా. జీవిత కాలం అంతా కూడా దుఃఖించిన పరిస్థితి ఆయనది. యాకోబు ఆయన దేవుని దగ్గర అనగా తండ్రి ద్వారా, ఇసాకు ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒక్క పూట కోసం ఆశపడ్డావా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ లోకములో ఉండడానికి నువ్వు ఇష్టపడితే నీకు ఆశీర్వాదాలు రావని దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు లోకముతో ఉంటే, లోకాశల్లో ఉంటే, శరీరాశలు నెరవేర్చుకునే పరిస్థితిలో ఉంటే, శరీరం కోసం దాహము కలిగి ఉంటే నీకు ఏశావుకులాగా ఏమి కూడా దొరకదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి మనం గమనించాలి, ఒకసారి మనం ఆలోచన కలిగి ఉండాలి. హల్లెలూయా. లోకం వేరు, మనం లోకంలో నుంచి మనల్ని పిలుచుకున్నాడు. నువ్వు లోకంలో ఉండడానికి కాదు, లోక కార్యాలు నెరవేర్చడానికి కాదు. నీ వంతు బాధ్యతగా ఏదో నెరవేర్చి నువ్వు ఎక్కువగా దేవునికి ప్రాముఖ్యతనివ్వాలి. అందుకనే నిన్ను నమ్మి దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. సంసోను ఏర్పాటు చేసుకున్నాడు, కానీ మధ్యలోనే పడిపోయినాడు. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. అలాంటి పరిస్థితి నీకు నాకు రాకూడదని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఎంతో మంది క్షణికావేశముతో తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేక పాపములో శాపములో పడిపోయిన వారు ఉన్నారు. మాట జారిన వారు ఉన్నారు, కాలు జారిన వారు ఉన్నారు, చెయ్యి ఎత్తిన వారు ఉన్నారు, తమ జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వారు ఉన్నారు, ప్రతిష్ఠించిన అభిషేకాన్ని నాశనం చేసుకున్న వారు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతారు. ప్రియులారా, హల్లెలూయా. నీకు రక్షణ ఇచ్చింది, ఆ రక్షణను నువ్వు కోల్పోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. తన బిడ్డగా నిన్ను మార్చుకున్నది తనకు సాక్షిగా నిలబడాలని దేవుడు నిన్ను కోరుకున్నాడు గనుక నువ్వు అలాగనే సంఘంలోనైనా సమాజంలోనైనా దేవునికి సాక్షిగా నువ్వు నిలబడాలని దేవుడు ఆశపడి ఈ మాటలు ఈ సమయమందు ప్రభు మన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ మనస్సు ఎలాగ ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ మనస్సు ఎలాగ ఉందో, నీ స్వాధీనంలో ఉందా? నీ శరీరము నీ స్వాధీనంలో ఉందా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే నువ్వు దేవుని పాద సన్నిధిలో ఉంటావు. వాక్యము నీ హృదయములో ఉంటే నువ్వు దేవుని యొద్ద ఉంటావా? హల్లెలూయా. ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉంటే దేవునికి నువ్వు లోబడి అనుక్షణము దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు ప్రయాసపడతావు. నీ మనస్సు నీ స్వాధీనంలో ఉంటే పరిశుద్ధులతో ఉంటావు, పరిశుద్ధుల సావాసములో ఉంటావు, పరిశుద్ధుల గుంపులో నువ్వు ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. కొందరు అంటారు ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కరోజు రాపోతుంది, గప్పుడే నువ్వు పాపంలో పడతావు.
ఒక్కరోజే కదా సంసోను తప్పిపోయింది, ఒక్క క్షణమే కదా సంసోను తప్పిపోయింది, ఒక్క మారే కదా యోసేపు మాట జారిపోయింది. అప్పుడు ఏమైపోయింది? ఆశీర్వాదాలు పోయినాయి ప్రియులారా. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, ఒక వారమే, ఒకసారి, ఒక ప్రార్థనే, ఒక కోడికే అని, ఒక వాక్యమే కదా, ఒక్కసారే కదా నేను తప్పు చేస్తుంది, ఒకసారే కదా దేవుని మాట వినట్లేదనంటే ఆ సమయంలోనే నువ్వు పొందే ఆశీర్వాదాలన్నీ కూడా అవి వేరే వారికి మళ్ళించబడతాయి ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అందుకేనేమో మన మనస్సు కంట్రోల్ లేక మనం పొందుకునే దీవెనలు ఆలస్యం అవుతున్నావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మోషే కూడా ఎంతగానో దేవుని ప్రజల కోసము దేవుని మాట విని నడిచిన వాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు చెప్పిన మాటను వినక, ప్రైజ్ ది లార్డ్, బండతో మాట్లాడమంటే వెళ్ళి ఆ బండను కర్రతో బాదాడి కొట్టాడు ప్రియులారా. హల్లెలూయా. దేవుడు దాన్ని సీరియస్గా తీసుకున్నాడు. దేవుడు దాన్ని ఆ మోషే లోబడని స్థితిగా తీసుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ కారణంగానే ఆయన లోబడని పరిస్థితిని బట్టి కానానుకు చేరలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని గద్దింపుకు లోనైనట్లుగా మోషేను మనము బైబిల్ గ్రంథములో చూడగలం ప్రియులారా. హల్లెలూయా. ఎందుకు చెప్పిన మాట వినక తన ఇష్టానుసారమైన మనస్సు కలిగి ఒకటి చేయమంటే ఒకటి చేశాడు. అక్కడ మాట్లాడమంటే కొట్టాడు బండనే. ప్రైజ్ ది లార్డ్. మనం ఎలాగ ఉన్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల, ప్రియ సంఘమో. దేవుని మాట ప్రకారం మనము జీవిస్తూ ఉన్నామా? దేవుని మాట ప్రకారం మనము చేస్తూ ఉన్నామా? వాక్యం ఒకటి చెప్తే మనం ఒకటి చేస్తున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేరేపణతో ఆత్మ కలిగి అభిషేకించబడి దైవజనులు ప్రార్థన పూర్వకంగా చెప్తే అది చేస్తున్నామా, మనం చేయట్లేదా ఒకసారి గమనించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకేనేమో మనము మన మనస్సుని జయించలేకపోతున్నాం. మేము ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఆయన జయించిన వాడు కనుక మనల్ని కూడా జయించాలని ప్రభాషపడుతూ ఉన్నాడు. ప్రతి విషయంలో, శరీరాశలో, నేత్రాశలో, జీవము డంబములో, లోకములో ఉన్న వాటినన్నిటిని కూడా జయించి యేసు ప్రభు పక్షమున నిలబడాలని ప్రభు ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. పాప లోకమును మనం జయించాలి, పాపమును జయించాలి, శాపమును జయించాలి, ఈ శరీరాన్ని మనము జయించాలి ప్రియులారా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు సమస్తమును జయించిన వాడైనాడు. ఆయన మరణమును సైతము జయించిన వాడుగా ఉంటున్నాడు ప్రియులారా. అపవాదిని జయించిన వాడుగా ఉంటున్నాడు. అపవాది శోధించినప్పుడు కూడా వాక్యముతో సమాధానం చెప్పి వాడిని గెలిచి జయించిన యేసయ్య మన మధ్యలో ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నాడు యేసయ్య? ఈ లోకాన్ని జయించిన వాడిగా ఉన్నాడు. శరీరాశను, నేత్రాశను, జీవపు డంబం అన్ని కూడా లోకం ఇచ్చినవి. హల్లెలూయా. లోకాన్ని ఆయన జయించి ఉన్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. నీ మనస్సు గురించి ఈ సమయమందు ఆలోచన చేయుదువుగాక. హల్లెలూయా. సంసోను తన మనస్సుని గెలవలేకపోయినాడు పిల్లరా. హల్లెలూయా. ఏశావు తన శరీర కోరికలను జయించలేకపోయినాడు. మోషే కూడా తన ఆలోచనలు గెలవలేకపోయినాడు ప్రియులారా. హల్లెలూయా. దావీదు కూడా తన కంటి చూపును నియంత్రించుకోలేకపోయినాడు. హల్లెలూయా. పాపములో పడిపోయినాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్. అలాగనే సౌలు కూడా, ప్రైజ్ ది లార్డ్, దావీదుకు వచ్చిన ఘనతను భరించలేక అసూయ పడిపోయిన పరిస్థితి ప్రియులారా. తద్వారా తన రాజ్యాధికారాన్ని కోల్పోయిన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. వీరందరూ ఎవరో తన మనస్సుని కంట్రోల్ చేసుకునే వారు, తన మనస్సుని తన ఆధీనంలో ఉంచుకోలేని వారు, దేవుడిచ్చిన ఆధిక్యతనంతా కూడా కోల్పోయిన స్థితిలో ఉన్నవారుగా ఈ సమయం అందు పరిశుద్ధాత్మ దేవుడు వీరందరినీ మన కనుల ఎదుటకి తీసుకుని వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. సంసోను, ఏశావు, దావీదు, మోషే, సౌలు వీరందరూ కూడా తన మనస్సుని కంట్రోల్ చేసుకోలేకపోయినారు. తద్వారా ఎంతో ఘోరమైన పరిస్థితి వారు ఎదుర్కొన్నట్లుగా మనం చూస్తాం. దేవుని ఆశీర్వాదాలు, అభిషేకాలు, ఆత్మ నడిపి అంతా కూడా వారు కోల్పోయిన స్థితి ప్రియులారా.
ఆశీర్వాదాలు కోల్పోయిన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ఉన్నారా తన మనస్సుని స్వాధీనపరుచుకున్నవారు, తన ఆలోచనల్ని తన శరీర కోరికలను కంట్రోల్ చేసుకున్నవారు, దేవుని ఆత్మ చేత నడిపించబడినవారు, దేవుని చేత దీవించబడి ఆశీర్వదించబడి రాజ్యాలను రాజ్యాధికారాలను శాసించిన వారు ఎవరైనా ఉన్నారంటే ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యోసేపుని జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, స్త్రీ తన ఎదుట ఉన్నను తన శరీర కార్యాలన్నీ కూడా, తన శరీరేచ్ఛలన్నీ కూడా కంట్రోల్ చేసుకున్న వాడిగా కనబడతాడు. యోసేపు పవిత్రమైన జీవితం జీవించాడు ప్రియులారా. హల్లెలూయా. ఎక్కడ కూడా తన మనస్సుని చెదిరగొట్టేవారు చుట్టూ ఉన్నను, తన మనస్సుని పాడు చేసేవారు ఉన్నను. ప్రైజ్ ది లార్డ్. ఆయన పవిత్రుడుగా దేవుని ఎదుట నిలబడ్డాడు ప్రియులారా. తన శరీరము తన యవన కోరికలన్నీ కూడా నశింప చేసుకొని పాపము లేని వాడిగా ఈ లోకములో ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాం. ప్రైజ్ ది లార్డ్. యోసేపు మనస్సుని మనం ఈ సమయమందు కోరుకుందుము గాక. హల్లెలూయా. అలాగనే దానియేలు లాంటి క్రమశిక్షణ కలిగిన జీవితం, ముందు ఎంత శత్రువులను రాజులున్నను, రాజ్య శాసనాలు తన భక్తికి వ్యతిరేకంగా ఉన్నను, ఒక క్రమశిక్షణ కలిగిన జీవితము ఆలోచన కలిగి ఉన్నవాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాంటిగా ఉన్నాడు? వారు ఎక్కడికి వెళ్ళారండి? ఆ బబులోను దేశానికి వెళ్తే వారిని రాజు కొరకు పెంచుతూ ఉంటే, వారిని సిద్ధపరుస్తూ ఉంటే, రాజు భోజనం మాకు అవసరం లేదు, మాంసం అవసరం లేదు, ద్రాక్షరసం అవసరం లేదు. ఎంత క్రమశిక్షణ కలిగిన జీవితం అండి! ఎంత శరీర కోరికలను చంపుకున్న వ్యక్తి అండి! ప్రైజ్ ది లార్డ్. ఏశావు అయితే ఏం చేసుకున్నాడు? చిక్కుడుగాయకు ఆశపడ్డాడు. కానీ ఈ దానియేలు ఏం చేశాడండి? మాంసం, మనకైతే చాలా ప్రియం మాంసం, మటన్. అది తినంది మళ్ళీ మనం. ప్రైజ్ ది లార్డ్. కానీ అలాంటివన్నీ కూడా దూరమగునుగాక. ఏం చేశాడినా దానియేలు, మాకు వద్దయ్యా అని చెప్తున్నాడు. మాకు రాజు భుజించే భోజనం ఏది కూడా మాకు అవసరం లేదు, మాకు ఆహారం పెట్టండి, ఆకులు అలములు కూరగాయలు పెట్టండి అని చెప్పేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదు కానీ క్రమశిక్షణ కలిగిన, ఆ క్రమము తప్పని ప్రార్థన జీవితము కలిగి ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. యేసు ప్రభు కూడా పరిపూర్ణుడుగా తన శరీరం మీద, తన ఆలోచన మీద నియంత్రణ కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి అనుక్షణము ప్రయాసపడిన ప్రభువుగా మనిషి అవతారములో ఉన్న వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మరి యోసేపు తన శరీర కోరికను నియంత్రించుకుంటే, పాపములో పడకుంటే ఆయన ఎలాగున్నాడు? ఏమైపోయినాడు? ఆ దేశానికి ఐగుప్తులో ఆయన ప్రధాన అధికారిగా దేవుడు నిలబెట్టాడు. దానియేలు ఏం చేశాడు? తన అధికారాన్ని ఇంకా హెచ్చించాడు, పదవిని హెచ్చించాడు. సింహం గుహలో నుంచి తప్పించబడ్డాడు. యేసు ప్రభు అయితే స్వయంగా ఎవరు కూడా మరణాన్ని గెలవలేదు, కానీ ఆయన మరణాన్ని గెలిచాడు ప్రియులారా. అన్ని నామముల కంటే పై నామముగా ఆయన నామము స్థిరపరచబడింది. ఆ నామమే ఇప్పటికి ఎల్ల వేళలా స్తుతిస్తూ ఆరాధించబడుతుంది ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. నీవు నీ ఆలోచనలు, నీ మనస్సుని కంట్రోల్ చేసుకోవాలని ప్రభు అడుగుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ఆలోచనలన్నీ కూడా మారిపోవాలి, నీ తలంపులన్నీ కూడా మారిపోవాలి. దినమా నువ్వు ప్రభు మనస్సు కలిగి ఉండాలి, ప్రభు ఆలోచన కలిగి ఉండాలి. ప్రభు కలిగిన తలంపులు, అలాంటి మనస్సు నీకు ఉండాలని ప్రభు ఈ సమయం ఆశపడుతూ ఉన్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒక యేసేపు లాంటి మనస్సు, దావీదు లాంటి మనస్సు, యేసు క్రీస్తు ప్రభు లాంటి మనస్సు మనకుండాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుని స్తుతిద్దాం. ఒకసారి మన రెండు చేతులు పైకి ఎద్దాం. ఒక తీర్మానం మనం చేసుకుందాం ప్రియులారా. అయ్యా, ఇంతకాలం నా మనస్సు నా స్వాధీనములో లేదు ప్రభువా. అయ్యా, నా మనస్సు నా స్వాధీనములో లేకనే నేను త్రాగుతూ ఉన్నాను, మద్యానికి అలవాటు పడ్డాను. నా మనస్సు నాలో, నా శరీరము నా స్వాధీనములో లేకనే నేను వ్యభిచారానికి, జారత్వానికి
హల్లెలూయా. నా కళ్ళు, నా చెవులు, నా ముక్కు, నా నోరు, నా చేతులు, నా కాళ్ళు ఏవి కూడా నా మనస్సు ఆధీనంలో లేకుండా సమస్తమైన కీడులో నేను పడిపోయినాను ప్రియులారా. అయ్యా, నేను అసూయ చూసేవాడిగా ఉన్నాను, పగబట్టేవాడిగా ఉన్నాను నాయన, బూతులు మాట్లాడేవాడిగా ఉంటున్నాను ప్రభువా, దుర్భాషలాడేవాడిగా ఉంటున్నాను, మోసం చేసేవాడి, అన్యాయము చేసేవాడిగా నేను ఉంటున్నాను. నా మనస్సు నా స్వాధీనపరచు ప్రభువా అని అందరము చేతుల పైకి ఎత్తుదాం. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు లాంటి పవిత్రమైన మనస్సు, హృదయము, తలంపులు నాకు కావాలి ప్రభువా అని. దానియేలు లాంటి క్రమశిక్షణ కలిగిన జీవితము, ఉపవాసము, ప్రార్థన, భక్తి. స్తోత్రమా. హల్లెలూయా. ప్రాకారము లేని పట్టణం ఎలాగైతే పాడైపోతుంది నాయన, అయ్యా మా జీవితాలు అలాగా పాడు కాకూడదు నాయన, మా జీవితం అలాగా నాశనము కాకూడదు నాయన. ప్రాకారం లేని పట్టణము శత్రువు స్వాధీనపరుచుకొని తన ఇష్టానుసారముగా దోచుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అలాగా పాడైపోయిన పట్టణముగా, పురముగా నేను ఉండకూడదు నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితాలను బాగు చేయండి, మా కుటుంబాలను బాగు చేయండి నాయన, అయ్యా మా గ్రామాన్ని బాగు చేయండి నాయన. అందరం వస్తుంది. ఒక తీర్మానం చేసుకుందువు గాక. హల్లెలూయా. నీ మనస్సు నీ స్వాధీనములో ఉండును గాక. ఆత్మ చేత నడిపించబడదువు గాక, వాక్యము చేత నడిపించబడదువు గాక, ప్రార్థన జీవితము కలిగి ఉందువు గాక, పరిశుద్ధుల సహవాసములో నిలుచుదువు గాక, లోకము లోక ఆశలకు వేరే జీవించుదువు గాక యేసు నామములో. అందరము చెబలుగొడి ప్రభుని గనపరుచుదాం, చెబలుగొడి ప్రభుని గనపరుచుదాం. నీ తీర్మానాన్ని స్థిరపరిచే దేవుడు అంటున్నాడు, నీ నిబంధనను స్థిరపరిచేవాడు అంటున్నాడు. నువ్వు మనస్ఫూర్తిగా హృదయాంతర భాగములో నుంచి నువ్వు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని ప్రభు స్థిరపరచునుగాక, దేవుడు దాన్ని బలపరచునుగాక. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారము కలిగిన పట్టణముగా ప్రభువు మళ్ళీ చేయండి నాయన. హల్లెలూయా. మా మనస్సునే ప్రాకారమును స్థిరపరచుకుందుము గాక, మా మనస్సునే ప్రాకారమును బలముగా, వాక్యముతో, భక్తితో, ప్రార్థనతో, ఆత్మతో, అభిషేకముతో కట్టుకుందుము గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుకే చెల్లును గాక.